జూపల్లి గారు ఏం అబద్ధాలు చెప్పిర్రు, జూపల్లి గారు ఏం అబద్ధాలు చెప్పిర్రు, మన జూపల్లి అబద్ధాలు, మంత్రి పొన్నం నిజాలు. నిజంగా పొన్నమన్న కొన్ని అప్పుడప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు. పొన్నమన్న అప్పుడప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు మొత్తం వాస్తవాలు చెప్పేస్తూ ఉంటాడు. నిన్న జూపల్లి కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అందాల పోటీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. దాంట్లో మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో మ్యాగీ మిల్లా, ఆమె చేసినటువంటి ఆరోపణల మీద ప్రధానంగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీటు ఉద్దేశం, ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆమె చేసినటువంటి ఆరోపణల మీద క్లారిటీ ఇవ్వాలి, మొత్తం మీడియా అంతా వేరేది రాస్తూ ఉన్నది కాబట్టి మనం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ రకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి కొన్ని క్లారిటీ ఇచ్చేసాడు అనమాట. అంటే ఇంకొకటి ఏంది, ఈ అందాల పోటీలకు 200 కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నది అని చెప్పేసి బాగా చర్చ నడుస్తూ ఉంది. అంతకంటే ఎక్కువనే అయింది కూడా. మేము 200 కోట్లు ఖర్చు పెట్టలేదు, కేవలం 31 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 200 కోట్లు ఖర్చు పెట్టలేదు, కేవలం 31 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినాము అని చెప్పేసి ఆయన అందులో చెప్పిండు. 31 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మరి ఆ 31 కోట్లో లేకపోతే 200 కోట్లో ఇవి పెట్టేసి ఎంత రాష్ట్రానికి ఆదాయం రూపంలో కానీ లేకపోతే ప్రమోషన్ రూపంలో కానీ ఏమొచ్చింది రాష్ట్రానికి అనేది మాత్రం చెప్పలేకపోయాడు ఆయన. మొత్తం ప్రెస్ మీట్లో ఏం చెప్పలేకపోయాడు. దాంతోపాటు ఈ ఎవరైతే ఈ మిల్లా మ్యాగీ ఉన్నదో ఈ మ్యాగీకి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణల వ్యవహారంలో ప్రధానంగా ఆయన మాట్లాడారు. ఆ మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, పూర్తిగా అబద్ధము. మా కాంగ్రెస్ నాయకులు కానీ మా వాళ్ళు కానీ ఎవరు కూడా ఆమెతోటి మిస్బిహేవ్ చేయలేదు అని చెప్పేసి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఆమె చేసినటువంటి అవన్నీ కూడా అబద్ధం. దాంతోపాటు మొన్నటిదాకానేమో ఆ జయేష్ రంజన్ వీళ్ళందరూ కూడా రుసరుసలాడారు ఏమన్నా ఈ విషయాలు అడిగితే. ఇప్పుడు ఆయన ఏమంటాడు, దాని మీద విచారణ కమిటీ చేసిరంట కదా మిస్ మ్యాగీ మిల్లా చేసినటువంటి ఆరోపణల మీద అని చెప్పేసి జర్నలిస్టులు అడిగితే, మేము అసలు ఏ కమిటీ వేయలేదు, మేము దేంతో విచారణ చేయించలేదు, అధికారులే లోపల వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి. అంటే అధికారులు ఏంటిది, మళ్ళీ మీరేంటిది? ఆయన అక్కడనే నిజం చెప్తున్నాడు, అక్కడనే అబద్ధం చెప్తున్నాడు. అధికారులు ఏంటిది, నిజమేంటిది? సో కాబట్టి అధికారులు చేసే విచారణ ఒకటి, మళ్ళీ మీరు చేసేది ఒకట. విచారణ కమిటీ వేయలేదని చెప్తా ఉన్నాడు ఆయన. కానీ కమిటీ వేసిరు, ఎవరో తేల్చి ఆయన ఇంటర్నల్గా రిపోర్ట్ ఇచ్చిర్రు. ఆ రిపోర్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేరింది. ఆ అధిష్టానం నిన్న ఒక ఆయనకి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. నీ వల్ల కాంగ్రెస్ పార్టీ పరువే కాదు, రాష్ట్రం పరువు, దేశం పరువు కూడా పోయింది. నువ్వు ఇలాంటి చిల్లర వేష్టాలు చేయకు. నువ్వు రేవంత్ రెడ్డికి దగ్గర మనిషివి కావచ్చు, ఇంకా దూరం మనిషివి కావచ్చు, లేకపోతే ఆయన షాడో కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు ఇట్లాంటి ప్రయత్నాలు చెయ్యకు అని చెప్పేసి ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చింది. రేవంత్ రెడ్డికి కూడా కావాల్సిన అక్షింతలు ఇండైరెక్ట్గా పడ్డాయి. ఇదంతా నడుస్తూనే ఉన్నది. కానీ జూపల్లి కృష్ణారావు మాత్రం దాన్ని కవర్ చేయడం కోసం నేను ప్రెస్ మీట్ పెట్టి అసలు కమిటీ వేయలేదు, మేము విచారణ చేయలేదు, ఎవరిని మేము రిపోర్టు తీయలేదు, ఎవరిని ఏమని లేదని చెప్పి ఇదంతా మాట్లాడేసిండు. 31 కోట్లే ఖర్చు అయిందని చెప్పిండు. 31 రూపాయి కూడా రాలేదన్నటువంటి విషయాన్ని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకొని పోయిండు. అందులో ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మంత్రి పొన్నం గారు కూడా ఆయన పక్కనే కూర్చొని మంత్రి పొన్నంని కూడా లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి పోటీలు ఇంకా మళ్ళీ ఏమైనా నిర్వహిస్తారా అన్న అని చెప్పేసి అన్న రిపోర్టర్లు ఎవరు అడిగిరంట. మేము నిర్వహిద్దామన్నా కానీ వాళ్ళు రారింగా, హైదరాబాద్ ముఖమే చూడరు వాళ్ళు ఇంకా అని చెప్పేసి అన్నారు. అంటే ఆ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంది చెప్పండి? ఆ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? ఇది నేను చెప్పే ముచ్చట కాదు, ఇక చూడండి చూపిస్తాను మీకు దగ్గర ఉన్నది. ఇగో ఎంత అద్భుతంగా మాట్లాడతారు. హైదరాబాద్కు మళ్ళీ రమ్మన్నా రారు, బాంబు వేల్చిన మంత్రి పొన్నము ప్రభాకర్. ఎందుకు రారో ఇక్కడ చదివి వినిపిస్తాం మీకు, చూడండి ఒకసారి. ఇగో మిల్లా మ్యాగీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్ సర్కార్ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఇరకాటంలో పడేసేవిగా ఉన్నాయి. మిస్ వరల్డ్ పోటీలపైన మంగళవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మన
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీ పాలనా కాలంలో మరోసారి అందాల పోటీ నిర్వహించే ఆలోచన ఉన్నదా అని మీడియా ప్రశ్నించగా, అంత లేదు, వాళ్ళు రమ్మన్నా రారు, అడిగినా రారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బాంబు వేల్చి అక్కడి నుంచి జంప్ అయిపోయింది. ఆడనే కూర్చున్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అవాక్కయ్యిండు. అంటే వీళ్ళు ఏ రకంగా అరాజు చేసిర్రు, వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఇబ్బందికి గురి చేసిర్రు, ఏ రకంగా వాళ్ళకు అన్కంఫర్టబుల్గా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా వీళ్ళు చేసిర్రు అనేది మాత్రం ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు అంటే క్లియర్గా అర్థమైపోతున్నది. సో కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు ఎవడో శత్రువులు ఉంటాడు, వాళ్ళకు వాళ్ళే శత్రువులు ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమో నిజాలు ఎట్లా చెప్పిండు, మన జూపల్లి కృష్ణారావు ఎట్లా అబద్ధాలు చెప్పిండు. ఏది ఈ మిల్లా మ్యాగీ విషయంలో ఇంకా చూడు, ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పిండు. మ్యాగీ వివాదంపై విచారణే లేదు, మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపైన నీళ్లు నమిలిన మంత్రి జూపల్లి. చౌమహల్లా ప్యాలెస్ సీసీ ఫుటేజ్ని బయట పెట్టగలరా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేత. చౌమహల్లా ప్యాలెస్లో విందులో ఒక్కో ప్లేటుకు 8,000 అంట. నిర్వహణ ఖర్చంతా స్పాన్సర్లదే, ఇంకా 10 కోట్లు రావాలి మంత్రి జూపల్లి వెల్లడి. మరోసారి రమ్మన్నా రారు అని బాంబు వెలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇల్లది ఇగో ఏదది ఎక్కడ వార్త, ఇగో మ్యాగీ ఆరోపణలన్నీ అబద్ధం, ఈ వివాదంలో మేము కమిటీనే వేయలేదు, ఉన్నతాధికారులే విచారణ జరిపిర్రు. ఇగో ఇక్కడనే నిజం ఉన్నది. ఈయన కమిటీ వేయలేదంటాడు, ఇక్కడ విచారణ జరిపిర్రు అంటారు. ఇలా ఈ మంత్రి ఆదేశాలు లేకుండా, ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఒక కమిటీ వేసి ఉన్నతాధికారులే విచారణ చేసుకుంటారా, వాళ్ళే చేసుకుంటారా? అది సాధ్యమయ్యేటువంటి పనేనా? కాదు. తప్పు జరిగితే అందరూ ఎందుకు వెళ్ళిపోలే? అందరు వెళ్ళిపోతే తప్పు జరిగినట్టు అన్నమాట, లేకపోతే తప్పు జరిగినట్టు కాదన్నమాట. ఈవెంట్కు 31 కోట్లు ఖర్చు అయింది. ప్లేట్ భోజనానికి 8,200 రూపాయలు ఖర్చు పెట్టారట. ఒక్క ప్లేటుకు ఒక్కరికి 8,200 రూపాయలు ఒక ప్లేటు తిండికి ఖర్చు అయితే, వాళ్ళు ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు, ఎన్ని ప్లేట్లు రోజుకి ఎన్ని పూటలు తిన్నారు, ఎన్ని ప్లేట్లు తిన్నారు, ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చు అంతా ఎవడు భరించిండు? తెలంగాణ సమాజమే భరించింది. ఆ ఖర్చు అంతా మనమే, మన సొమ్ముతోటే రేవంత్ రెడ్డి గారు ఈ అందాల భామలకు అందమైనటువంటి విందు భోజనాలు ఇచ్చిరన్నమాట. కంటెస్ట్ల కాళ్ళు కడిగింది కూడా నిజమే అంట. నెత్తిన అల్లుకోపోయారు, సరే కడిగి నెత్తిన అల్లుకోవాల్సి ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రి, మీ కుటుంబాలు అన్నీ కలిసి ఆ నీళ్ళని తీసుకొని నెత్తిన అల్లుకోవాల్సి ఉంటుంది. అంతమైన అందాల భామలు వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళు కింద పోస్తారు. మీరు నెత్తిన అల్లుకుంటే మంచిగా ఉంటుండే. సిగ్గు లేదు మళ్ళీ చెప్తానికి. ఇంకా కాళ్ళు అడిగింది నిజమే, నెత్తిన అల్లుకుంటే ఇంకా మంచిగా ఉంటుండే. తెలంగాణ గౌరవం ఇంకా పైకి పోతుండే. ఏం మాట్లాడుతున్నాం ముద్దు మధ్య తప్పి? ఇంత పెద్ద ఈవెంట్ చేస్తే మమ్మల్ని అభినందించాలంట. ఏం చేసినామని అభినందించాలి నాయన? మళ్ళీ ఏం రూపాయి పెట్టి కట్టుకొచ్చిరని తెలంగాణకి ఏం చేసిరని అభినందించాలి? ఏమైనా వచ్చిందా? ఏమైనా ఫాయిదా ఉందా? ఈ అందాల భామల పేరు మీద ఆ రైతులను మొత్తం ఆగం చేస్తారు. అలా పంట కొనిరు మహాప్రభు అని చెప్పేసి 2 నెలలకు వెళ్ళి ఆందోళన చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకలు చేస్తే వాళ్ళవి పట్టించుకోకపోతే మొలకెత్తి ఆగం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. కనీసం ఏమన్నా రెస్పాండ్ అయ్యిర్రా? ముఖ్యమంత్రి గారు 6 సార్లు వేరు ఈ అందాల పోటీల వ్యవహారంలో. ఒకసారి సమీక్షల పేరుతోటి, ఫైనల్ పేరుతోటి అందాల భామను చూడడం కోసం 6 సార్లు వేయండి ఆయన. 6 సార్లు వేయండు. ఇక్కడ 6 నిమిషాలు కూడా రైతుల గురించి సమీక్ష చేయలే. అలాంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళా అభినందించాలంటే ఇంకా ఇలాని ఏమో కట్టగట్టిరని, రాష్ట్రానికి ఏదో తీసుకొచ్చిరని నిన్ను అభినందించేది మీ పొన్నం ప్రభాకరే అభినందిస్తున్నాడు చూడ్రి. కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంట. విమర్శించకపోతే ముద్దు పెట్టుకుంటాయి మీకు. ఈ రకంగా అయింది వ్యవహారం. అందాల పోటీతో పరువు పోయింది. సీఎం, మంత్రులు ఎంజాయ్ చేసిరు. మధ్యలోనే మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. కంటెస్టెంట్స్ని బొమ్మల్లా చూశారు. చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడించారు. ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించారు. బీఆర్ఎస్ నాయకురాలు తులా ఉమా నిన్న మాట్లాడింది ప్రెస్ మీట్ పెట్టి. ఇట్లా ఉంటుంది ఇలా కథ. ఏం చేస్తారో ఏమవుతుందో ఎవరికి అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళది.